తాజాంశాన్ని చూస్తున్నాం. అన్నమయ్య జిల్లాలో వైకాపా నాయకుల దాష్టికం నుంచి త్రుటిలో ప్రాణాపాయం నుంచి తెలుగుదేశం కార్యకర్త తప్పించుకున్నారు. తెలుగుదేశం ప్రచార వాహనానికి నిప్పు పెట్టడంతో డ్రైవర్ చాకచక్యంగా అందులో నుంచి తప్పించుకున్నారు. ఇక దీనికి సంబంధించిన మరిన్ని వివరాలను మా ప్రతినిధి నారాయణప్ప అడిగి తెలుసుకుందాం. నారాయణప్ప, తెలుగుదేశం ప్రచార వాహనానికి నిప్పు పెట్టడానికి సంబంధించిన సమాచారం ఏంటి? అన్నమయ్య జిల్లా పీలేరు నియోజకవర్గ పరిధిలోని వాల్మీకిపురంలో దారుణం చోటు చేసుకుంది. వైకాపాకు సంబంధించిన దుండగులు తెలుగుదేశం పార్టీ ప్రచార వాహనానికి నిప్పు పెట్టారు. గడిచిన 3 రోజులుగా ఈ ప్రచార వాహనాన్ని వైకాపా కార్యకర్తలు కానీ వైకాపా అభిమానులుగా భావిస్తున్న వాళ్ళు వెంబడిస్తున్నారు. ఈ అంశాన్ని గుర్తించి పోలీసులు కూడా సమాచారం ఇచ్చారు. కానీ ఇవాళ ఉదయం డ్రైవరు వాహనంలో ఉన్న సమయంలోనే నిప్పు పెట్టడంతో డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డాడు. బాబాచారి అని మదనపల్లికి చెందిన డ్రైవరు. పీలేరు నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ నుంచి కిషోర్ కుమార్ రెడ్డి బరిలో ఉన్నారు. అదే విధంగా వైకాపా నుంచి చింతల రామచంద్రారెడ్డి పోటీ చేస్తున్నారు. మరోవైపు ఈ రాజంపేట పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఈ పీలేరు నియోజకవర్గం ఉంటుంది. రాజంపేట వైకాపా అభ్యర్థిగా లోక్సభ నుంచి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి పోటీ చేస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే పెద్ద ఎత్తున పీలేరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి సానుకూలంగా పరిస్థితులు మారుతుండడం నేపథ్యంలో అధికార వైకాపా నాయకులు గడిచిన కొన్ని రోజులుగా ప్రచారం చేస్తున్న వారిని అడ్డగిస్తున్న సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇవాళ ఉదయం ప్రచార వాహనానికి నిప్పు పెట్టడంతో తీవ్ర కలకలం రేగింది. సంఘటనా స్థలానికి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున చేరుకుంటున్నారు. ఈ రోజు ఈ సంఘటన జరగడానికి ముందు 3 రోజులుగా ఈ వాహనాన్ని వెంబడిస్తున్నట్లు గుర్తించి పోలీసులకు సమాచారం వచ్చిన పోలీసుల వైపు నుంచి స్పందన లేకపోవడంతోనే ఈ రోజు ఈ దారుణం చోటు చేస్తుందని తెలుగుదేశం నాయకులు ఆరోపిస్తున్నారు. ధన్యవాదాలు నారాయణప్ప. అన్నమయ్య జిల్లాలో వైకాపా నాయకుల దాష్టికం నుంచి త్రుటిలో ప్రాణాపాయం నుంచి తెలుగుదేశం కార్యకర్త తప్పించుకున్నారు. తెలుగుదేశం ప్రచార వాహనానికి నిప్పు పెట్టడంతో డ్రైవర్ చాకచక్యంగా అందులో నుంచి తప్పించుకున్నారు.